నమస్కారం అండి అందరికీ. మరి ఈ దినాల్లో ఈ సీజన్లో అందరూ మెరీ క్రిస్మస్ అని అంటూ ఉంటారు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే రెండు పదాలు దాంట్లో ఉన్నాయి. ఒకటి క్రైస్ట్, ఇంకొకటి మాస్. దాని అర్థము క్రీస్తును ఆరాధన చేసేటటువంటి దినము. ఎందుకు ఆరాధన చేయాలి? మనము దేవుని స్వరూపమందు సృష్టింపబడ్డాము, ఏ పాపము లేని వారముగా ఉండే. కానీ పాపము మనలో ప్రవేశించినందుకు, మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నందుకు, ఆయన అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నందుకు, మన పాప ఊబిలో పడి ఉన్న మనల్ని బయటికి తీసుకురావడానికి ఒక పరిశుద్ధుడు అవసరమై ఉన్నది. దేవుడే మరి ఈ లోకంలోనికి వచ్చినటువంటి దినం గనక క్రిస్మస్ ఆచరిస్తాము. దేవుని వాక్యంలో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే దాని అర్థము యేసుక్రీస్తునందు మనము విశ్వసించినట్లయితే నిత్య జీవం గలవారమై ఉంటాము. అది సెలబ్రేషన్ అన్నమాట. ఈరోజు మనకు కావాల్సినటువంటిది ధనము కాదు, ఆస్తి కాదు, ఇంకా ఏది కాదండి, రక్షణ అవసరము. మానవునికి కావలసినటువంటిది రక్షణ. ఆ రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చింది కనుక క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాము. మీకు అవకాశం ఉంటే ఎప్పుడన్నా రండి, ఇంకా ఎక్కువగా క్రీస్తు గురించి తెలుసుకోండి. అంతవరకు మరి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. మెరీ క్రిస్మస్ మీ అందరికీ. థ్యాంక్ యూ.